మెగా డిఎస్సి ఉపాధ్యాయుల ఐక్యత, వర్ధిల్లాలి. మెగా డిఎస్సి ఉపాధ్యాయుల ఐక్యత. వర్ధిల్లాలి. ఇప్పుడు మనం అంబేద్కర్ గారికి వింతపత్రం అందిస్తున్నామండి. షేక్ ఇమామి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అంబేద్కర్ గారి స్టాచ్యూ ఏదైతే ఉందో దాని ముందు నేను ఈ వినతి పత్రం చదవబోతున్నాను. మా నాన్నగారు ఆర్మీలో పనిచేశారు, విజయవాడలో కూడా పనిచేశారు. ఆయన ఎప్పుడు నన్ను నిజం చెప్పమన్నారు, నిర్భయంగా చెప్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 2025 డిఎస్సి ఉపాధ్యాయుల వినతి పత్రం. ఆర్య భారత రాజ్యాంగ నిర్మాత, సమత, సామాజిక న్యాయ స్ఫూర్తి ప్రదాత, కోట్లాది ప్రజలకు మార్గదర్శకులైన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 2025 డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులుగా నియమితులైన మేము వినయపూర్వకంగా మా మనవి సమర్పించుకుంటున్నాము. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి విద్యా హక్కు ప్రసాదించింది. అదే స్ఫూర్తితో విద్య ప్రతి బాలబాలికలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. దేశంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించి వారిని విజ్ఞానవంతులుగా, వివేకవంతులుగా, నైపుణ్యవంతులుగా మార్చి తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఉపాధ్యాయుల కొరతను అధిగమించి విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం 2025 డిఎస్సి ద్వారా సుమారు 15,941 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి మాకు ఉపాధి అవకాశాన్ని కల్పించింది. మేము ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి చదివి అనేక పరీక్షలు ఎదుర్కొని కుటుంబాలకు దూరంగా ఉండి నిద్రాహారాలు సైతం లెక్క చేయకుండా పట్టుదలతో స్వయం కృషితో సాధించిన ఈ ఉద్యోగం మా జీవితాల్లో ఒక గొప్ప మలుపు. మా ప్రతిభను, మా కష్టాన్ని, మా విజయాన్ని గౌరవిస్తూ మాకు ఉపాధ్యాయులుగా సేవ చేసే అవకాశం లభించడం పట్ల మేము ఎంతో సంతోషిస్తున్నాము. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పవిత్రమైన బాధ్యతను నిర్వహిస్తున్నాము. అయితే మా నియామకాలపై కొన్ని రాజకీయ పార్టీలు అవినీతి, అక్రమాలు, అవకతవకలు జరిగాయంటూ నిరాధార ఆరోపణ మరియు దుష్ప్రచారాలు చేయడం మా మనోభావాలని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఎన్నో సంవత్సరాల కష్టంతో, ప్రతిభతో పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉపాధ్యాయులుగా ఎంపికైన మా ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ఇటువంటి ఆరోపణలు చేయడం మాకు తీవ్ర మనోవేదన కలిగిస్తోంది. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, అవినీతి రహితంగా ఇచ్చిన వేలాది ఉపాధ్యాయ పోస్టులను నిరుద్యోగ యువత ఎన్నో సంవత్సరాల కష్టం మరియు ప్రతిభతో సాధించిన ఉద్యోగాలను అవినీతితో ముడిపెట్టి ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేయడం సముచితం కాదు. మేము రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగ విలువలకు కట్టుబడి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులుగా మా బాధ్యతను నిర్వర్తించాలనుకుంటున్నాము. మా నియామకాలపై దుష్ప్రచారం చేస్తున్న వారు కూడా వాస్తవాలను తెలుసుకొని నిజాలను పరిశీలించి నిరాధార ఆరోపణలకు స్వస్తి పలికి సత్యం, న్యాయం, సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ విలువ బాటలో నడిచేలా వారికి ఆరోపణలు చేస్తున్న రాజకీయ పార్టీలకు వివేకాన్ని ప్రసాదించాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. మా మనవి ఒక్కటే, మేము మెగా డిఎస్సి ద్వారా ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులం. దగా డిఎస్సి ద్వారా వచ్చిన వారు కాదు. మా కష్టం, మా ప్రతిభ, మా ఆత్మగౌరవాన్ని గౌరవించండి. మాకు లభించిన ఈ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని విద్యార్థుల సేవకు అంకితం చేసి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. భారత రాజ్యాంగం చూపిన సామాజిక న్యాయం, సమానత్వం, విద్య, గౌరవప్రదమైన జీవనం అనే మహోన్నత ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మేము నిబద్ధతతో నిర్వహిస్తాము. మా ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, మా కష్టాన్ని గౌరవిస్తూ నిజాలను ప్రజల ముందుకు వినయపూర్వకంగా తీసుకురావడానికి మీ ఆశీస్సులు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినయపూర్వకంగా ఈ వినతి పత్రం సమర్పించుకుంటున్నాము. జై హింద్, జై భారత్. మెగా డిఎస్సి ఉపాధ్యాయుల ఐక్యత, మెగా డిఎస్సి ఉపాధ్యాయుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి.
సార్ ఇప్పుడు మన అంబేద్కర్ గారికి వినతి పత్రం మన 2025 డిఎస్సి ఉపాధ్యాయులు ఇస్తున్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ 2025 డిఎస్సి ఉపాధ్యాయుల ఐక్యత, వర్ధిల్లాలి 2025 డిఎస్సి ఉపాధ్యాయుల ఐక్యత. వర్ధిల్లాలి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ 2025 డిఎస్సి ఉపాధ్యాయుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఉపాధ్యాయుల ఐక్యత. వర్ధిల్లాలి. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 2025 డిఎస్సి ఉపాధ్యాయులు వినతి పత్రం ఇచ్చారు. అయ్యా మా సమస్య పరిష్కరించండి, మా యొక్క గోడు వినండి, ఇతరులకు కరువిప్పు కలిగించే విధంగా ఉండాలని అందరూ కోరుకుంటూ ఈ ప్రోగ్రాం ఇది అయిన వెంటనే అందరూ కూడా ర్యాలీతో మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ జరగడం అయిన తర్వాత మీ అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్. ఇచ్చారుగా అందరూ భోజనం చేసి వెళ్ళాలండి.